మక్కా మదీనా పవిత్ర నేలపై అడుగుపెట్టే ప్రతి మనిషి గుండెలో ఒకే కోరిక ఉంటుంది. అల్లా ఇంట్లో తల వంచి దువా చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరాలి. కానీ కొన్నిసార్లు విధి తీసుకునే మలుపులు మనిషికి అర్థం కాని విషాదంగా మారిపోతాయి. ఇటీవలే సౌదీ అరేబియా ప్రమాదం కూడా అలాంటిదే. అది ఒక ప్రమాదమే కాదు, అనేక కుటుంబాల జీవితాలను నశింపజేసిన మహా విషాదం. భారతదేశం నుంచి వెళ్లిన యాత్రికులు ఉమ్రా నియత్తో ప్రయాణం మొదలుపెట్టారు. ఇంట్లో ఆనందం, బంధువుల ఆశీర్వాదాలు. అల్లా ఇంటికి వెళ్ళి మా కోసం కూడా దువా చేయు అని చిరునవ్వుతో వీడుకోలు పలికారు. కానీ వారిలో ఎవరికీ తెలీదు ఆ దువాలు తిరిగి ఇంటికి చేరవని. బస్సులో ప్రయాణించే రాత్రి గాఢ చీకటిగా మారింది. బస్సులో ఉన్న పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అలసటతో నిద్రలోకి జారిపోయారు. అంతా నిశ్శబ్దం. కానీ ఒకరికి మాత్రం నిద్ర రాలేదు. అతనే షోయబ్. అతని హృదయంలో ఒక అర్థం కాని కలత. ఎందుకో తెలియదు కానీ అతను నిద్రపోలేకపోయాడు. చివరకు అతను డ్రైవర్ దగ్గరకు వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాడు. ఇది అతని సహజ ప్రవర్తన కాదు, కానీ ఆ రాత్రి ఎవరో అతన్ని పిలిచినట్టుగా అనిపించింది. డ్రైవర్, షోయబ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బస్సు వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. జనరల్గా సౌదీలో అందరూ హైవేస్ మీద వెహికల్స్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. రహదారి పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. ముందు ఏముందో చూడాల్సిన క్షణంలో డ్రైవర్ కంటికి అది కనిపించలేదు. ఒక్కసారిగా చీకట్లో నుంచి ఒక భారీ ట్యాంకర్ బస్సు ముందు కప్పేసినట్లు ప్రత్యక్షమైంది. తర్వాత క్షణం భయంకరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్తో షోయబ్ మరియు డ్రైవర్ ఇద్దరు ముందుకు ఎగిరిపడ్డారు. ఆ క్షణంలోనే వారికి బస్సులో అగ్ని వ్యాపించబోతుందని తెలిసింది. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు కిటికీ నుంచి దూకేశారు. వాళ్ళు నేలను తాకిన క్షణంలోనే బస్సు మొత్తం మంటల్లో మునిగిపోయింది. లోపలున్న వారు అందరూ లోపలే చిక్కుకుపోయారు. ఏ అరుపు లేదు, ఏ అవకాశం లేదు. మంటలు కొన్ని సెకండ్లోనే బస్సును పూర్తిగా మింగేశాయి. షోయబ్ కళ్ళ ముందే ఈ 18 మంది కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మంటల్లో కాలిపోయారు. అతని శరీరం బతికింది, కానీ అతని మనసు, ఆత్మ అక్కడే మట్టిలో కలిసిపోయింది. ప్రమాదం వార్త భారతదేశానికి చేరింది. వెంటనే ఒకటే ప్రశ్న: మృతదేహాలు భారత్కి రాబోతున్నాయా? కానీ జవాబు కఠినమైనది. సౌదీ అరేబియాకు హజ్, ఉమ్రా ప్రయాణానికి ఒక తప్పనిసరి కన్సర్న్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో స్పష్టంగా సౌదీలో ఉమ్రా లేదా హజ్ సమయంలో మరణిస్తే శరీరం సౌదీ అరేబియాలోనే దహనం అవుతుంది, భారత్కి పంపబడదు అని ఉంటుంది. ప్రతి యాత్రికుడు ఈ కన్సర్న్ ఫామ్ పైన సంతకం చేస్తాడు. సంతకం లేకుండా వీసా కూడా రాదు. అందుకే సౌదీ ప్రభుత్వం శవాలను పంపే అనుమతి ఇవ్వదు. భారత్ అధికారులు ఎంత ప్రయత్నించినా సౌదీ నియమాలు మారవు. తమ ప్రియమైన వారి ముఖం చివరిసారి చూడాలన్న కోరిక కూడా నెరవేరలేదు. ప్రతి కుటుంబం నుంచి కేవలం 2 మాత్రమే సౌదీ వెళ్లి జనాజా చేసే అనుమతి పొందారు. అది కూడా శరీరాన్ని తాకటం, భారత్కి తీసుకురావడం పూర్తిగా నిషేధం. ఇంకో ప్రశ్న: కదలకుండా నిలబడి ఉన్న ట్యాంకర్ని బస్సు డ్రైవర్ ఎందుకు చూడలేదు? అతని అలసట, లేదా రహదారిలో వెలుతురు లేకపోవడమా, లేదా మరేదైనా కారణమా? డ్రైవర్ బతికే ఉన్నాడు. అతనే అసలు నిజం చెప్పగలడు. కానీ ఇప్పటికీ అతని నుండి ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం డ్రైవర్ మరియు షోయబ్ ఇద్దరు సౌదీ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. ఈ ఘటన ఒక ప్రమాదం కాదు, విదేశాలకు ప్రయాణించే ప్రతి వ్యక్తికి ఒక హెచ్చరిక. ప్రతి పేపర్, ప్రతి కన్సర్న్ ఫామ్, విండోలో పెట్టే సంతకం జీవితమంతా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాయి. షోయబ్ ఆ రాత్రి అనుభవించినది మనిషి జీవితంలో విషాదం ఎప్పుడైనా ఎలా వచ్చినా అది క్షణాల్లో అన్నీ మార్చేస్తుందని చూపిస్తుంది. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన వారి నమాజే జనాజా మసీద్ నబ్వీలో శుక్రవారం జోహర్ తర్వాత అదా చేయబడింది. అనంతరం జన్నతుల్ బాకీ సమాధి స్థలంలో వారి అంత్యక్రియలు నిర్వహించబడింది. ఈ జనాజాలో భారతదేశం నుండి మదీనాకు చేరుకున్న మరణించిన వారి బంధువులు కూడా పాల్గొన్నారు. బంధువుల DNA పరీక్షలు మరియు అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత మరణించిన వారి అంత్యక్రియలు జన్నతుల్ బాకీలో అమల్లోకి వచ్చింది. జన్నతుల్ బాకీ ఇది ఇస్లామిక్ చరిత్రలో అత్యంత పవిత్రమైన సమాధి స్థలం. ఇక్కడ అనేక మంది సహాబా ఇక్రామ్ అంటే ఇస్లామిక్ ప్రవక్త మొహమ్మద్ సహచరులు అని అర్థం. వీరు ప్రవక్తను కలుసుకొని ఆయనకు మద్దతుగా నిలిచి ఇస్లాం మతంలో కీలక పాత్ర పోషించిన వారు. ఇస్లామిక్ చరిత్రలో వీరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వారి అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి కాబట్టి జన్నతుల్ బాకీ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే 45 మంది అక్కడికక్కడే మృతి చెందగా అబ్దుల్ షోయబ్ మొహమ్మద్ ఒక్కరే ప్రస్తుతం సౌదీ అరేబియా ఆసుపత్రిలో ఐసీయూలో తీవ్ర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్తో పాటు ప్రపంచ నలుమూలల నుండి సానుభూతి సందేశాలు, ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదానికి గురైన కుటుంబాలు మాత్రం తీవ్ర శోకం మరియు మానసిక వేదనలో ఉన్నాయి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుదాం. మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.